అలా ఇవి తీ ఫస్ట్ ఇలా దులిపితే వస్తాయి. పంపిస్తావా నీరు? ఏట ఫ్లవర్స్ అన్నీ గత్తమ్మ తగులుతుంది. నీట్గా దులిపితే వేయండి, వేస్తే నీట్గా లేకపోతే అవి ముడతలు అయిపోతుంది. బట్టలు మేడ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆరేయడానికి. బట్టలైతే ఎండబడ్డానికి వెళ్తున్నాం. ఈరోజైతే వ్యాంగ్ లేచాను అనమాట. అక్కడ చూడండి పెద్ద రక్షక కవచమే పెట్టాడు. అమ్మా దేవుడా, ఇప్పుడు తీసాను తిరుగు. 2 బకెట్లు బట్టలు అయ్యాయి. కొత్తిమీర, పుదీనా. నువ్వు చూపించావు, నేను చూపించలే. అసలు ఇక్కడ చూడు సార్, నాకు దీనికి తీయ దుంప. అవును వంశీ, దుంప ఎలా వంశీ వేసారు? చిన్న పిల్లకలు వేస్తారు. నేను మొన్న వండేసారు కదా, ముదిరిపోతుంది. ఇది ఎన్ని నెలలు 2 ఉన్నాయి. ఇది నల్లేరు ఏదో ఏరు, ఇది పచ్చడి చేస్తారు. పులుగు గట్ట తగ్గుతాయి. ఇది మిరపకాయ. ఆరే లేట్ అవుతుంది చెప్తుంది, తెలీదు కానీ ఎప్పటికి వెళ్తాం షాప్కి. ఫాస్ట్ 20 నిమిషం చేయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈరోజు అసు అయితే షాపింగ్కి వెళ్ళిందనమాట. మార్నింగ్ అసు వెళ్ళిపోతే ఇంకా పక్కన ఇచ్చాము. దగ్గర 1150 రూపాయలు అయితే ఖర్చు మార్నింగ్ సరికి అయింది. ఇంకా మా అమ్మ అయితే ఈరోజు బాక్స్ పెట్టింది. అసుకి అయితే పెట్టింది కానీ అసు మరి షాపింగ్కి వెళ్ళిపోవడం వల్ల ఇంకా తినట్లేదు. మ్యాక్సిమం బయటే తింటుంది నాకు తెలిసి. అసోసియల్ నా దగ్గర ఉండిపోయింది. మరి ఏ టైంకి వస్తో తెలియదు. నాకు తెలిసి ఈవినింగ్ 6 or 7 అయిపోవచ్చు. అంటే షాపింగ్ అంటే వాళ్ళ అక్క వాళ్ళు బట్టలు కూడా తీసుకుంటారంటే వెళ్ళింది అనమాట. తను కొందామని కాదు కానీ దగ్గరలో తన బర్త్డే కూడా ఉంది, తీసుకోమని చెప్తా. బట్ చూడాలి తీసుకుంటుందో లేదో తెలీదు. తన ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు, మొత్తం బాగా చేసేసి ఉన్నామన్నమాట. ఈ మధ్య వీడియోస్ ఇంటి దగ్గర తీయట్లేదు, ఎందుకనంటే నేను ఫిష్ ప్యాకింగ్ బిజీలో ఉండిపోయాను, వీడియోలు తీయడం కావట్లేదు. అసలు చాలా పనులు చేస్తుంది కానీ అవన్నీ తీయాలంటే మనకి కుదరట్లేదు అనమాట. ప్యాకింగ్ చేసుకుని ఉండిపోతున్నాను నేను, అందుకే అవ్వట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి. వీడియోస్ అందుకే లేట్ అవుతున్నాయి. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే అదే రీజన్. టైం వచ్చి 1 గంట పోయింది. ప్లేట్ కడిగేసుకొని ఇంకా తినేద్దాం. ఇంకా ప్లేట్ అయితే ఇక్కడ ఎక్కడో పెట్టింది. అసలు ఎక్కడ పెట్టిందని చూస్తున్నా. బాక్స్ అయితే ఇక్కడ ఉంది. ఇది అసోల్ బాక్స్ అప్పుడు ఇంటి నుండి వచ్చింది కదా, అది అనమాట. ఎక్కడ పెట్టింది చూడాలి. సో బాటిల్ పట్టుకెళ్ళిపోయింది. ఇది మనది వచ్చాను మేము వాటర్ బాటిల్ కొన్నాం కదా, ఆ బాటిల్లో వాటర్ క్యాన్ వేయించుకుంటాం మేము. 20 రూపాయల క్యాన్. ఆ వాటర్ ఇది నీట్గా ఇంకా ప్లేట్ పాటుతో కడిగేసి రోజుకి 2 రోజులకు ఒక క్యాన్ వస్తుంది మాకు ఇద్దరికైతే. ఈరోజు మా అమ్మ అయితే ఒక నాన్ వెజ్ కర్రీ పెట్టింది. ఏ కర్రీ అన్నది గెస్ట్ చేయండి చూద్దాం. నేను ఓపెన్ చేయకముందే మీరు కామెంట్ చేయండి, మీ గెస్ ఎంతవరకు నిజమవుద్దో చూద్దాం. లేదా జస్ట్ అనుకోండి. ఒట్టి రైస్, ఇదే ఆ కర్రీ అనమాట. ఫిష్ ఫ్రై, అసుకు 2 పీసెస్, నాకు 2 పీసెస్ అనమాట. ముక్కలు అసుకు ఉంచేద్దాం. నేనైతే 2 ముక్కలు వేసుకున్నాను.
అశోక్ కూడా రైస్ పెట్టింది మా అమ్మ. ఈవినింగ్ 6 కానీ 7 కానీ అయిపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే 12 గంటలకు వెళ్ళింది కదా తను. దానివల్ల ఈ రైస్ అయితే సరిపోద్ది నాకు. మరి అసలు తినలేదు కాబట్టి మిగిలిపోయింది. ఫిష్ ఫ్రై ఇంటి దగ్గర మా అమ్మ పులుసు చేసింది, కానీ అంటే అప్పుడే కొంచెం పోయినట్టు చేస్తుంది అనమాట. అంటే 2 కర్రీలు ఒక్కసారి అవ్వము, మేము వచ్చిన టైంకి ఒక కర్రీ అవుతుంది, పులుసు చేస్తుంది, ఫ్రై చేస్తుంది. నైట్కి పులుసు తింటాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నిన్న సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి తినలేదు అనమాట. నిన్న నాన్ వెజ్ వండొద్దని చెప్పాను మా అమ్మకి, నిన్న వండలే. ఈరోజు ఫిష్ తెచ్చారు మా నాన్న. మంచి రోజులు మా ఇంట్లో అయితే వండరు. మామూలుగా తెలియకపోతే వండేస్తారు అంతే, తెలిస్తే వండరు. అయితే మా ఇంట్లో నాన్ వెజ్ సాటర్డే ఉండదు, మళ్ళీ ఆదివారం ఉండదు, అంటే సూర్య భగవానుడు, సోమవారం శివుడు. ఈ 3 రోజులు కంపల్సరీ ఉండదు. మిగిలిన 4 రోజులు ఉంటుంది. ఫ్రైడే మా అమ్మ తిందు. మంగళవారం, బుధవారం, గురువారం కంపల్సరీ ఉంటుంది. ఈ 3 రోజులు మాత్రం నాన్ వెజ్ ఉంటుంది. ఫ్రైడే మాత్రం, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే మా అమ్మ తింది. మేమందరం కూడా సాటర్డే, సండే, మండే తిన్నాము. నేను ఒక్కొక్కసారి బయట తినేస్తాను. అయితే సోమవారం మాత్రం నేను అస్సలు బయట కూడా తిన్నాను, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుండి శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి. అయితే టైం 6 అయింది. షాప్లో ఎవరు లేరు, అసలు అయితే ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి టీ తెచ్చుకుంటాను. షాప్ వదిలేసి మరీ టీకి వెళ్ళాను, టీ తెచ్చుకున్నాను. ఈ కప్పుల్లో వాడుతున్నారు ఏంటి అనుకోద్దు, ఆల్రెడీ మేము ఫ్లాస్క్ కొనేసాము, నిన్న కడగడానికి తీసుకెళ్ళామన్నమాట. అందుకే ఈరోజు మర్చిపోయి వచ్చాము, దానివల్ల మళ్ళీ ఈ కప్పులను తాగాల్సి వచ్చింది. మనకి సీజనో కాదో తెలియదు, కానీ బేరాలు అయితే అస్సలు లేవన్నమాట. రాఖీలు పెడదాం అనుకుంటున్నాము. రాఖీ దగ్గరికి వస్తుంది కదా, మా ఫ్రెండ్ దగ్గర కొన్ని ఉన్నాయంట, వాడు ఇస్తానని చెప్పాడు. అవి అండ్ కొన్ని తీసుకురావాలి. ఒక 5,000 అయినా 10,000 అయినా పర్చేస్ చేసి తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాము. ఈరోజు నైట్ అయితే వాడి దగ్గర తీసుకొచ్చేస్తాను. రేపు అసలు వస్తే నేను వెళ్ళి కొంచెం హోల్సేల్లో రాఖీలు కొనుక్కొని పెడదామని అనుకుంటున్నాము. ఇంకా ఆడి దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, అంటే ఆడి పాత షాప్ ఒకటి ఉంది కదా, ఆ షాప్కు సంబంధించిన రాఖీలు అనమాట. ఇప్పుడు జ్యూస్ షాప్ పెట్టుకున్నాడు తనైతే. సో ఆ రాఖీలు మనకి ఇస్తానని చెప్పాడు. ఇంకా షాప్లో రేపటి నుండి పెడతాను. ఈ 6వ తేదీ రాఖీ పండుగ అనుకుంటా, 6వ 9వ కరెక్ట్గా ఐడియా లేదు, చూసుకొని పెట్టాలి. సీజన్ బట్టి మనం ఏదైనా పెడితే కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి జనాలు కూడా. సేల్స్ అయితే అసలు ఏం లేదు, పెద్దగా లేవు. మెల్లిగా నా ఫిష్ బిజినెస్ కొంచెం లాగుతుంది ఈ సీజన్లో. మళ్ళీ ఎండలో వస్తే కష్టమైపోతుంది. ఈ 2-3 నెలలు బాగానే ఉంటుంది కానీ